మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 32 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 32 వరకు అందరం కలిసి చదువుదాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. తన భార్యను విడనాడువాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. దయచేసి కూర్చోండి. గత వారం వ్యభిచారం చేయవద్దు అని పూర్వీకులు యూదుల మత పెద్దలు యూదులకు బోధించారు. దాని అర్థాన్ని, సరైన అర్థాన్ని చెబుతూ ప్రభు ఏమన్నాడంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే, అలా చూసిన వాడు ఎవరైనా సరే ఆ క్షణంలోనే హృదయంలో ఆల్రెడీ వ్యభిచారం చేసేసాడు. ఇక్కడ 2 క్రియాపదాలని మీ దృష్టికి తీసుకొచ్చాను. చూస్తూ ఉన్నవాడు చేసేశాడు అంటున్నాడు. అది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుందనే విషయం చూసాం. ఆ తర్వాత 29-30 వచనాలు చూస్తే, ఇలా వ్యభిచారం చేయడానికి, కామానికి సంబంధించిన విషయంలో, లైంగిక ఇచ్చలకు సంబంధించిన విషయాల్లో ఎవరైనా నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటే, నువ్వు ఆ వ్యక్తిని కానీ ఆ అలవాటుని కానీ నువ్వు విడిచిపెట్టుకోవాలి, అది నువ్వు దూరం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికే, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికివే. అంటే కన్ను పీకేసుకుంటే, చెయ్యి నరికేసుకుంటే వ్యభిచారానికి మనల్ని నడిపించేదానికి మనం దూరం అయిపోతామా అంటే కాదు. ప్రభు ఉద్దేశం మనం చేతులు నరికేసుకోవాలి, కళ్ళు పీకేసుకోవాలి అనేది కాదు. ప్రభు ఉద్దేశం ఏంటి? నిన్ను అభ్యంతరపరిచిన ఎడల అనే మాట అన్నాడు. అంటే నువ్వు బాగానే ఉన్నావు, కానీ నీలో ఉన్న లైంగికేచ్ఛలను మరుల కొలిపి నిన్ను ఈ సెక్షువల్ ఏరియాలో పాపానికి నడిపించేది ఒక వ్యక్తి అయినా కావచ్చు, ఒక అలవాటైనా కావచ్చు. లేదంటే ఏదైనా పుస్తకాలు చదవడం ద్వారా నీలో పాపపు తలంపులు బాగా ఎక్కువ అవుతూ ఉంటే ఆ పుస్తకాలను విడిచిపెట్టా. ఏదైనా టీవీలో కార్యక్రమాల ద్వారా నువ్వు ఎక్కువగా శోధనకు గురవుతూ ఉంటే టీవీలో ఆ కార్యక్రమాలను చూడడం మానేయాలి. ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువైన ఈ యుగంలో ఫేస్బుక్ల ద్వారా, ఇన్స్టాగ్రాముల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా ప్రజలు ఈ కామానికి సంబంధించిన విషయంలో, లైంగికేచ్ఛలకు సంబంధించిన విషయంలో పదే శోధించబడుతూ తమ జీవితాలను, కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్నారు. నిన్ను అభ్యంతరపరిచేది ఏంటో నువ్వు గమనించుకోవాలి. ఒక న్యూస్ పేపర్లో ఉండే ఈ అశ్లీలంతో కూడిన సగం వేసుకునే బట్టలో చూసినప్పుడు ఒకవేళ నువ్వు మరలు కొల్పబడుతున్నావేమో. అలాంటప్పుడు
నువ్వు ఆ న్యూస్ పేపర్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఒక వ్యక్తే నిన్ను ఆ పాపానికి నడిపించేవాడిగా ఉంటే ఆ వ్యక్తినే నువ్వు దూరం పెట్టాలి. ఆ వ్యక్తి నీకు ఎంత ఇష్టమైన వ్యక్తి అయినా కావచ్చు, కానీ నిన్ను లైంగిక విషయాల్లో పాపానికి నడిపిస్తుంటే ఆ వ్యక్తిని నువ్వు దూరం చేసుకోవడం నీకు చాలా క్షేమం. ఎందుకంటే ఆ వ్యక్తితో పాటు నువ్వు నరకానికి వెళ్ళడం కంటే ఆ వ్యక్తి లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళడం బెటర్ కదా. అది ప్రభు యొక్క ఉద్దేశం. అందువల్ల లైంగికేచ్ఛలకు సంబంధించి మనం మన ఆలోచనల్ని నియంత్రించుకోవాలి. ఒక ఆయన ఏమన్నాడంటే, సెక్స్ ఈజ్ మోర్ ఇన్ ద మైండ్ దాన్ ఇన్ ద బాడీ అన్నాడు. అంటే ఈ లైంగికేచ్ఛ అనేది శరీరంలో కంటే కూడా మనస్సులోనే ఎక్కువ ఉంటుంది అని. నీ మనస్సును నువ్వు నియంత్రించుకుంటే శరీరం ఆల్రెడీ అదుపులోనికి వచ్చేస్తుంది. శరీరం ఎప్పుడు కూడా మనస్సు మాటనే జవదాటదు. అందువల్ల మన మనస్సులను నియంత్రించుకుని లైంగికేచ్ఛల విషయంలో కేవలం జీవిత భాగస్వామిని తప్ప పరాయి పురుషుణ్ణి, పరాయి స్త్రీని కనీసం మన ఊహల్లోనికి కూడా మనం అనుమతించకూడదు. ఎవరైతే ఈ విషయంలో అతిక్రమిస్తారో వాళ్ళు అతిక్రమిస్తున్నది, ఉల్లంఘిస్తున్నది మనిషి మాటను కాదు, దేవుని మాటనే. దేవుడు తప్పక ప్రతిదండన చేసేవాడు. అందువల్ల మన వ్యక్తిగతమైన జీవితాలను కేవలం మన జీవిత భాగస్వామికి తప్ప వేరే ఏ విషయంలో ఏ స్త్రీకి ఏ పురుషునికి కూడా మనం కనీసం ఊహల్లో కూడా అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు 31, 32 వచనాలు చూద్దాం. 32, 32 వచనాలు చూస్తే, తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలెనని చెప్పబడి ఉన్నది కదా. పరిత్యాగ పత్రిక అంటే విడాకులు, ఇంగ్లీష్లో డివోర్స్ అంటాం. పరిత్యాగ పత్రిక ఇవ్వాలి ఎవరికట? తన భార్యను విడనాడాలి అనుకున్నవాడు, భార్యను వదిలేద్దాం అనుకున్నవాడు విడాకులు ఇచ్చేసి వదిలేయచ్చు. మీరు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇచ్చేయచ్చు అని చెప్పి యూదుల మత పెద్దలు యూదులందరికీ బోధించారు. ప్రతి చిన్న కారణాన్ని బట్టి కూడా విడాకులు ఇచ్చేసేవారు. వాళ్ళు అదే అనుసరించేవాళ్ళు, అప్పుడు సామాన్య ప్రజలు కూడా అదే అనుసరించేవారు. ప్రతి చిన్న కారణానికి కూడా. నేను చదివిన కొన్ని ఉదాహరణలు చూస్తే కూరలో కాస్త ఉప్పు కారం ఎక్కువైన సందర్భాలకు కూడా విడాకులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయట. ఇక తర్వాత వేరొక స్త్రీ నచ్చిందని అనుకో, ముందు ఆ వ్యక్తితో మాట్లాడుకోవడం, ఆ వ్యక్తితో మాట్లాడుకుని వాళ్ళు ఒప్పుకుంటే కనుక వెంటనే భార్యకు విడాకులు రాసిచ్చేసి భార్యను పంపేసి వెంటనే ఆ వ్యక్తిని చేసేసుకోవడం. అలా ప్రతి చిన్న కారణాన్ని బట్టి కూడా ఆనాటి సమాజంలో విడాకులు ఇచ్చేసి వాళ్ళు కొత్త కొత్త సంబంధాలు వెతుక్కోవడం, బాధ్యతల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేది జరుగుతుంది. కానీ ప్రభు ఈ సందర్భంలో చెప్పినటువంటి మాట, వివాహం గురించి, విడాకుల గురించి ప్రభు చెప్పిన మాట నిజానికి మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. నేటి సమాజాన్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది అన్నమాట. చూడండి ప్రభు ఏమన్నాడంటే 32వ వచనంలో, నేను మీతో చెప్పున్నది ఏమనగా, వ్యభిచార కారణాన్ని బట్టి కాక తన భార్యను విడనాడే ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. అలా విడాకులు ఇవ్వబడిన దానిని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అంటే ప్రభు విడాకులు తీసుకోవడానికి, విడాకులు ఇవ్వడానికి ఉన్న లెజిటిమేట్ రీజన్, సరైనటువంటి కారణం వ్యభిచార కారణం అని అన్నాడు. అంటే స్త్రీ కానీ పురుషుడు కానీ పరాయి స్త్రీతో పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే, ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత అది తెలిసి భార్య కానీ భర్త కానీ నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు మానే అని గద్దించినప్పుడు, నేను మాన్నం, నువ్వేం చేసుకుంటావు చేసుకో
అని పశ్చాత్తాపం లేకుండా అదే వ్యభిచార సంబంధంలో కొనసాగుతూ ఉంటాను నేను అని భార్య కానీ భర్త కానీ అన్నప్పుడు అప్పుడు ఆగనక్కర్లేదు. ఆ వ్యభిచార కారణంలో పశ్చాత్తాపం లేకుండా కొనసాగుతూ ఉంటే విడాకులు ఇవ్వచ్చు అన్నాడు. అది అలా ఇవ్వడం దేవుని దృష్టికి న్యాయమే. ఎందుకంటే భార్య కానీ జీవిత భాగస్వామి వేరొకళ్ళతో అక్రమ సంబంధంలో కొనసాగుతూ ఉన్నప్పుడు పశ్చాత్తాపం లేకుండా తప్పు చేస్తున్నాననే భావన లేకుండా బ్రతుకుతున్నప్పుడు నిన్ను నువ్వెందుకు సఫర్ చేసుకోవడం? అందువల్ల నువ్వు అలాంటి జీవిత భాగస్వామికి విడాకులు ఇచ్చినా సరే అది దేవుని దృష్టికి సరైనదే. ఒకవేళ తెలీదు అనుకుని అక్రమ సంబంధంలో కొనసాగి భార్యకో భర్తకో తెలిసిన తర్వాత ఇక పశ్చాత్తాపంతో కుటుంబం బిడ్డలో దూరం అయిపోతారు అనే భావనతో నేను మానేస్తాను అని పశ్చాత్తాప పడితే అక్కడ ప్రభు క్షమించాలనే కోరుతున్నాడు. పశ్చాత్తాపం లేని సందర్భంలో ఇక వ్యక్తులు ఆ బంధంలో కొనసాగవలసిన అవసరం లేదు. అందువల్ల దేవుడు విడాకులకి ఇచ్చిన ఏకైక కారణం వ్యభిచార కారణాన్ని బట్టే అన్నాడు. ఒకవేళ వ్యభిచార కారణాన్ని బట్టి కాకుండా ఇంకా ఏదైనా అవకాశం ఉందా అంటే ఎస్ ఉంది. కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం అంతట్లో పౌలు వివాహానికి సంబంధించి 2వ వివాహానికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. మొదటి కొరింథీ 7వ అధ్యాయంలో అక్కడ ఏమన్నాడంటే 12వ వచనం చూడండి. ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పినది ఏమనగా ఏ సహోదరుడికైనను అవిశ్వాసురైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. అంటే భర్త ఎవరో ప్రభుని నమ్ముకున్న వ్యక్తి, భార్య ఎవరో ప్రభుని నమ్ముకోలేదు. అయినా కూడా నేను నీతో ఉంటాను, నీతోనే నా జీవితాన్ని నా సంసార జీవితాన్ని నేను కొనసాగిస్తాను అని భార్య అంటే అప్పుడు విశ్వాసి అయిన భర్త ఆమెను వదిలేయకూడదు. 13వ వచనం చూడండి. మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. ఇప్పుడు రివర్స్ చేశాడు. రివర్స్ చేసి భార్య విశ్వాసి, భర్త ఏమో ప్రభుని నమ్మలేదు. అయినా కూడా భర్తకి తన భార్య అంటే ప్రేమ ఉంది. ఇప్పుడు నువ్వు నాతో ఉండవలసిందే, నేను ఖచ్చితంగా నేను కలిసి ఉండవలసిందే అని భర్త అంటే కనుక భార్య అతన్ని విడిచిపెట్టకూడదు అని అంటున్నాడు. అంటే ఎవరో ఒకళ్ళు రక్షణ పొందడం అనేది, భార్య కానీ భర్త కానీ రక్షణ పొందడం అనేది సహజంగా జరుగుతుంటుంది కదా. ఆనాడు జరిగింది, ఇప్పటికీ కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు భార్యాభర్తలకి ఇష్టమైతే, అవిశ్వాసికి ఇష్టమైతే ఇక విశ్వాసి వెళ్ళి వదిలేయడానికి ఏ ప్రయత్నం కూడా చేయకూడదు. ఎందుకంటే 14వ వచనం అన్నాడు, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అంటే ఒకరి విశ్వాసం మరొకరిని దేవుని వైపుకి ఆకర్షించే అవకాశం ఉంది. అందువల్ల అలా విడిచిపెట్టడానికి మీరు ప్రయత్నం చేయవద్దు అన్నాడు. ఇప్పుడు 15వ వచనానికి వెళ్ళిపోండి. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును, అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధము లేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అవిశ్వాసి వచ్చాడు. అవిశ్వాసి వచ్చి నీతో బ్రతకడం నాకు ఇష్టం లేదు, నువ్వు యేసు ప్రభువుని నమ్మావు, నేను కావాలా యేసు ప్రభువు కావాలా నువ్వు తేల్చుకో, యేసు ప్రభువుని నమ్ముతానని అంటే కనుక నువ్వు నాకు అక్కర్లేదు అని అంటే, అలాంటి సందర్భంలో విశ్వాసి అయిన భార్య కానీ భర్త కానీ తన జీవిత భాగస్వామి విషయంలో ఎలాంటి నిర్బంధము లేదు. అవిశ్వాసి కనుక నువ్వు ప్రభువు నమ్ముకున్నందుకు నువ్వు నాకు అక్కర్లేదు అని అన్నప్పుడు వాళ్ళని వదిలేయచ్చు
అప్పుడు కూడా విడాకులు తీసుకోవడం పౌలు గారు రాసిన మాటల ప్రకారం న్యాయబద్ధమే, దేవుని చిత్తమే, దేవునికి అంగీకారమే. సో ఇప్పుడు ఎన్ని కారణాలు వచ్చినాయి? 2 కారణాలు. వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు అనుమతిస్తున్నాడు. అలాగే అవిశ్వాసి మనం ప్రభువుని నమ్ముకున్నందుకు వదిలేస్తానంటే అప్పుడు కూడా విడాకులకి దేవుడు అనుమతిస్తున్నాడు. ఓకే, ఇక రెండో వివాహానికి సంబంధించి భార్య కానీ భర్త కానీ జీవిత భాగస్వామి మరణిస్తే రెండవ వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే మొదటి వివాహ బంధం అనేది ఇక ముగిసిపోయింది. ఆ మొదటి వివాహ బంధంతో ఇంకా ఏమీ సంబంధం లేదు. కాబట్టి ఏ వయసులో ఉన్నవాళ్ళైనా సరే వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే పౌలు గారు చెప్తున్న మాటల ప్రకారం ఏంటంటే ఒకళ్ళు కామ తప్తులు అవ్వడం కంటే వివాహం చేసుకోవడం శ్రేష్టం కదా అని. అందువల్ల ఏ వయసులోనైనా సరే వివాహం చేసుకోవచ్చు. ఇది మనస్సు నిలపలేని వాడు, తన శరీరాన్ని నియంత్రించుకోలేని వాడు ఏ సందర్భంలోనైనా ఏ వయసులోనైనా సరే వివాహం చేసుకోవడం, భార్య కానీ భర్త కానీ మరణించినప్పుడు వివాహం చేసుకోవడం న్యాయబద్ధమే. దేవునికి అది విరుద్ధమైనదేమీ కాదు. అందువల్ల దేవుడు ఈ విషయంలో ఇది రెండో వివాహానికి సంబంధించి దేవుడు ఎలాంటి ఆంక్షలు విధించలేదు. జీవిత భాగస్వామి మరణించినప్పుడు నువ్వు ఒంటరిగా ఉండడం అనేది నీ ఆలోచన, నీ యొక్క నిర్ణయం ప్రకారం జరగాలి. ఒకవేళ నువ్వు ఆలోచన నిలపకపోతే నువ్వు వివాహ బంధంలో కొనసాగాలనుకుంటే నువ్వు చేసుకోవడంలో తప్పలేదు. కానీ చేసుకునేటప్పుడు కొన్ని ఖచ్చితమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి. అదేంటి అంటే నువ్వు వివాహం చేసుకుంటున్నావు అని అంటేనే నువ్వు ఎవరిని చేసుకుంటున్నావో పరీక్షించుకోవాలి. నువ్వు చేసుకునే వ్యక్తి విడాకులు తీసుకున్నాడా, విడాకులు తీసుకుందా నువ్వు ఆలోచించాలి. విడాకులు తీసుకుంటే ఏ కారణాన్ని బట్టి విడాకులు తీసుకున్నాడు? 2 కారణాలు మనకి కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం పాత నిబంధనలో మోషే ద్వారా రాయబడిన ధర్మశాస్త్రంలో విడాకులు అనే మాట లేకపోయినా కొన్ని విషయాల్ని మోషే ద్వారా దేవుడు రాయించాడు. చూడండి, నిర్గమకాండం 21వ అధ్యాయం, నిర్గమకాండం 21వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి. పాత నిబంధనలో పేజ్ 62, 62. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోనట్లు అది వెళ్ళిపోకూడదు. కనిపించింది కదా. దాన్ని ప్రదానం చేసుకునిన యజమానుని దృష్టికి అది ఇష్టురాలని కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇవ్వవలెను. దాన్ని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. అంటే ఆ రోజుల్లో బానిస వ్యవస్థ అనేది ఉంది. ఎవరైనా ఒక స్త్రీని ఎవరో కొనుక్కున్నాడు, కొనుక్కున్న తర్వాత వివాహం చేసుకున్నాడు, చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నాడు. బానిసగా కొనుక్కున్నాడు కదా, ఇప్పుడు ఇష్టం లేదా అంటున్నాడు. ఇష్టం లేదా, బానిసగా కొనుక్కున్నాడు కాబట్టి ఇదిగో ఇక మళ్ళీ నిన్ను తిరిగి అమ్మేస్తానని చెప్పి అనకూడదు. ఎందుకంటే ఆ రోజుల్లో మనుషులు అమ్మడం కొనడం అనేది చాలా సహజం. అలా స్త్రీని అమ్మేయకూడదు. పైగా నువ్వు కొనుక్కున్న తర్వాత వివాహం చేసుకుని ఇప్పుడు నువ్వు కాదంటున్నావు. అందుకని అది ఒక రకమైన వంచనే, మోసమే. కాబట్టి నువ్వు తిరిగి వేరే వాళ్ళకి, అన్ని జనులకు అమ్మేయకూడదు. ఓకే, ఆమెను స్వతంత్రురాలు అవ్వడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి అంటున్నాడు. 9వ వచనం, తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన ఎడల, అని తను చేసుకోకుండా తన కుమారునికి ప్రదానం చేస్తే కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగించుకోవాలి. అంటే ఒక బానిస ఎవరినో అమ్మాయిని కొనుక్కుని వచ్చారు, కొనుక్కుని వచ్చిన తర్వాత అమ్మాయిని కొనుక్కుని తీసుకొచ్చి తన కుమారుడికి ఇచ్చి చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు కుమారుడు నాకు ఇష్టం లేదు, నేను ఇంకోళ్ళని చేసుకుంటా అని అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? నీ కూతురికి నువ్వు ఎలా అయితే చేస్తావో అలాగే నీ కోడలు కూడా చెయ్యాలి, ఆమెను ఇబ్బంది పెట్టకుండా అని అన్నాడు. తర్వాత 10వ వచనం చూడండి.
ఆ కుమారుడు వేరొక దానిని చేర్చుకొనినా, ఒకవేళ ఈమెను వదిలిపెట్టాలని లేదు కానీ నేను వేరొక స్త్రీని పెళ్లి చేసుకుంటున్నాను అని అంటే, మరి చేసుకున్న ఈ బానిసగా ఉన్న ఈ అమ్మాయిని చేసుకున్నాడు కదా, కొనుక్కున్నాడు, చేసుకున్నాడు. ఇప్పుడు వేరొక దాన్ని చేసుకోవాలని అనుకుంటున్నాడు. అప్పుడేం చేయాలి అంటే, మొదటి దానికి చూడండి, ఇక్కడ ఒక నియమం కనిపిస్తుంది మనకు చాలా స్పష్టంగా. మొదటి దానికి ఆహారమును, వస్త్రమును, మూడవది సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఏమేమన్నాడు? ఆహారము, వస్త్రము, అలాగే సంసార ధర్మం, ఈ మూడు తక్కువ చేయకూడదు. ఈ మూడింటిని ఒకవేళ తక్కువ కలుగ చేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును. అంటే చేసుకున్నవాడు ఏమేమి ఇవ్వాలి అనంది? అన్నం పెట్టాలి, వస్త్రాన్ని ఇవ్వాలి, అలాగే సంసార ధర్మం అనేదాన్ని ఇవ్వాలి. ఒకవేళ ఈ మూడింటిని కనుక ఇవ్వకపోతే ఆమె ఏమి చెల్లించనక్కర్లేదు. అంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నారో అయినా సరే ఇప్పుడు డబ్బులు ఏమి ఇవ్వకుండానే తను స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. అంటే వివాహ బంధంలో అవసరమైన సంగతులు చూస్తున్నారంటే అట్లీస్ట్ పురుషులు స్త్రీలకు సమకూర్చవలసినవి. ఇప్పుడు భర్త అస్సలు ఏమీ పని చేయడు, ఒక్క రూపాయి కూడా సంపాదించడు. దానికి రివర్స్లో మళ్ళీ భార్యనే హింసించి పనికెళ్ళు అని చెప్పి భార్య తెచ్చిన దానినే తాగడానికి, జలసాలు చేయడానికి ఉపయోగిస్తున్నాడు అనుకోండి. అప్పుడు భర్త ప్రాథమికంగా తను చేయవలసినటువంటి, నిర్వర్తించాల్సినటువంటి ఆ బాధ్యతనే నిర్వర్తించట్లేదు. ఇంకా అలాంటప్పుడు ఆమె స్వేచ్ఛ పొందవచ్చు అని పాత నిబంధన నియమం చెబుతుంది. పోషించిన వాడు ఇంకా భర్త ఎలా అవుతాడు? రివర్స్లో మళ్ళీ ఈమె పైన ఆధారపడడం అనేది అన్యాయం కదా. కుటుంబ బాధ్యతని ముఖ్యంగా మొయ్యవలసింది ఎవరో? కుటుంబంలో తప్పనిసరిగా పనిచేసి కుటుంబాన్ని పోషించవలసింది ఎవరో? పురుషుడు కదా. మరి పురుషుడు ఇక పని చేయకుండా ఇంట్లోనే కూర్చుని భార్యని హింసిస్తూ నువ్వే వెళ్ళి తీసుకురా, నేను తాగాలి అని అంటూ ఉంటే ఇంకా వివాహ బంధానికి అర్థమేముంది? కాబట్టి ఆమె స్వతంత్రురాలైపోవచ్చు అని అన్నాడు. విడాకులు అనే పదం వాడలేదు, అందువల్ల నేను కూడా ఆ పదాన్ని ఉపయోగించడానికి నేను కూడా ఒక అడుగు వెనక్కి వేస్తున్నాను. అయినా సరే కొన్ని సందర్భాల్లో నా భర్త తాగినా పర్వాలేదు, నా భర్త నన్ను తన్నినా పర్వాలేదు, నా భర్త ఇంట్లోనే కూర్చున్నా పర్వాలేదు, నాకు మాత్రం నా భర్త కావాలి, ఎన్ని కష్టాలైనా పడతాను అనే స్త్రీలు ఉంటారు. వాళ్ళు కష్టపడి బయటికి వెళ్ళి సంపాదించి తీసుకొచ్చి ఈ ఆడంగి భర్తను పోషిస్తారు. సరే, భార్యకి ఇష్టమైతే కనుక ఆ విషయంలో నిర్బంధం లేదు. ఓకే, లేదు ఈ ఆడంగితో నేనెందుకు ఉండేది అని అనుకుందనుకోండి, ఆమె స్వతంత్రురాలైపోవచ్చు. అలాగే అంటే ఆహారము, వస్త్రాలు అని అంటూ తర్వాత సంసార ధర్మము కూడా అని అన్నాడు. అంటే సంసార ధర్మము అనేది భర్తకున్న హక్కు, భార్యకున్నా కూడా హక్కు. సంసార ధర్మం అనేది 1 కొరింథీ 7వ అధ్యాయాన్ని పౌలు అందులో రాస్తూ, భార్య తన ధర్మాన్ని భర్త ఎడల జరిగించాలి, భర్త తన ధర్మాన్ని భార్య ఎడల జరిగించాలి. ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో ఏంటంటే, వివాహం అయిన తర్వాత అసలు భర్త ఏనాడు కూడా సంసార ధర్మం అనే దాన్ని జరిగించలేదు. అసలు ఏనాడు, నెలలు గడిచిపోతా ఉన్నాయి, సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి, కానీ ఏమాత్రం భర్తలో పురుషత్వం లేదు, మగతనం లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు కూడా భార్య కనుక నాకు సంసార ధర్మం అనేది జరగకపోయినా పర్వాలేదు, నేను నా భర్తతోనే ఉంటాను అని భార్య అంటే కనుక వాళ్ళు ఆ వివాహ బంధాలు కొనసాగవచ్చు. లేదు, ఎన్నాళ్ళైనా కూడా సంసారం అనేది లేదు అని ఆమె నాకు ఇష్టం లేదని అందనుకోండి, ఆమె స్వతంత్రురాలైపోవచ్చు అన్నాడు.
ఆహారము, అలాగే సంసార ధర్మం. ఇది తప్పనిసరిగా వివాహ బంధంలో ఉండవలసింది. అవి లేనప్పుడు పాత నిబంధనలోనే ఆమె స్వతంత్రుల అవ్వడానికి అవకాశం ఉంది అని అన్నాడు. కాబట్టి ఇలాంటి సందర్భంలో కూడా విడిపోవడానికి ప్రయత్నం చేస్తే అది న్యాయబద్ధమే అవుతుంది. ఓకే, సో మనం అంటే సరైనటువంటి పోషణే లేకుండా కేవలం సోమరిగా ఉంటున్నప్పుడు అసలు సంసారానికి పనికిరారు. అంటే స్త్రీలు కూడా కొద్దిమంది సంసార ధర్మానికి పనికొచ్చే వాళ్ళు ఉండరు. వాళ్ళలో స్త్రీ తత్వం ఉండదు, కొద్దిమందో పురుషుల తత్వం ఉండదు, మగతనం ఉండదు. అలాంటప్పుడు జీవిత భాగస్వామికి కనుక నాకు ఇందులో కొనసాగాలని లేదు అని అంటే కనుక వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే, కాబట్టి ఈ కారణాలు వ్యభిచార కారణం, పశ్చాత్తాపడకుండా నేను అందులోనే కొనసాగుతాను అని అంటే విడాకులు తీసుకోవచ్చు. అవిశ్వాసి నాకొద్దు, నువ్వు యేసుక్రీస్తు నమ్ముకుంటావా, నాకు అసలు వద్దు నువ్వు అని వెళ్ళిపోతానంటే అప్పుడు కూడా అవకాశం ఇచ్చాడు. ఇంకా అసలు ఏమాత్రం బాధ్యత లేకుండా, మగతనం లేకపోతే స్త్రీతత్వం లేకుండా ఆ సంసార ధర్మానికి పనికి రాకుండా ఉంటే అప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు. ఇది వాక్యం చెబుతున్న సందర్భాలు. ఓకే, ఇప్పుడు సాధారణంగానే కొన్ని ప్రశ్నలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా కొద్దిమంది పురుషుల్లో ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. పురుషులలో హింస ప్రవృత్తి ఉన్న వాళ్ళు కొద్దిమంది ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు చచ్చేలాగా కొడుతూ ఉంటారు మాటి మాటి. దానికి కారణాలు ఏమైనా కావచ్చు. అతని పాపం కావచ్చు, అతని తావుడు కావచ్చు, లేదా అతనికి డబ్బులు సంపాదించే విషయంలో భార్య కోఆపరేట్ భార్య డబ్బులు ఇవ్వకపోవడం వల్ల అనేది కావచ్చు, లేకపోతే పుట్టింటికి వెళ్ళి డబ్బులు తీసుకురా అనే దాన్ని ఆ కారణాలను బట్టి కావచ్చు, చచ్చేలాగా కొడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఉంటే ఇంక ఎప్పుడు చచ్చిపోద్దో తెలియదు. అప్పుడు ఏం చేయాలి అంటే ప్రాణం పోయేలాగా కొడుతున్నప్పుడు కూడా స్త్రీ భర్త దగ్గరే ఉండాలా? దేవుడు ప్రాణం అనేదాన్ని ప్రాథమిక హక్కుగా ఇచ్చాడు. నీ ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం నువ్వు అక్కడ ఉండనక్కర్లా. నువ్వు విడాకులు తీసేసుకోవాలి అని నేను చెప్పట్లేదు, వాక్యం కూడా ఈ విషయంలో చెప్పలా. కానీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి లేదా? ఎందుకంటే మా బంధువుల్లోనే మాకు తెలుసు, నాకు చెల్లయ్యే మా పెద్దమ్మ కూతురు, నా సొంత పెద్దమ్మ కూతురు ఎప్పుడు కూడా రక్తాలు వచ్చేలాగా కొట్టి చేస్తూ ఉంటాడు వాడు. ఈ అమ్మాయి రావడం వెళ్ళడం అనేది గత 10 సంవత్సరాల పైనుంచి జరుగుతూనే ఉంది. అందరూ విసిగిపోయారు. ఏం చేయాలి అప్పుడు? రక్తాలు వచ్చేలాగా అంటే ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి కూడా రక్తాలు వచ్చేలా కొడతాడు వాడు. ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి? అక్కడే ఉంటే వాడు చంపేస్తాడు. సో అలాంటి వాడికి విడాకులు ఇవ్వకపోయినా సరే ఏం చేయొచ్చు? వేరుగా ఉండొచ్చు. ఎందుకు? ప్రాణాలు పోతున్నాయి అన్నప్పుడు ఇంకా నువ్వు వివాహ బంధం అని చెప్పేసి దగ్గర ఉండడం అమాయకత్వం కదా, అజ్ఞానం కదా. అందువల్ల బైబిల్లో ఒకవేళ కొడుతూ ఉంటే కనుక నువ్వు వదిలేయాలని బైబిల్లో లేదు అని చెప్పి మనం పదే పదే మన బిడ్డల్ని లేకపోతే మన బంధువుల్ని మనం అలా హింసించే జీవిత భాగస్వామి దగ్గర పెట్టడం క్రూరత్వమే అవుతుంది. ఎవరి ప్రాణానైనా సరే అది ప్రమాదం వస్తుంది అన్నప్పుడు మనం రిస్క్లో పెట్టకూడదు. అందులో మళ్ళీ పశ్చాత్తాపడకుండా వాడు అలాగే కొడుతాను అనే మూర్ఖత్వంలో ఉంటే ఇంక అసలే పంపకూడదు. అలాంటి సందర్భంలో మనం దూరంగానే ఉంచడం. ఒకవేళ వాళ్ళు ఎప్పటికైనా మార్పు వస్తే మనం వేచి చూడడం, ఎప్పటికైనా మార్పు వస్తే కనుక పంపించవచ్చు. కానీ మార్పు లేదనంటే కనుక ఇక బంధాన్ని తెంచుకున్నా సరే ఐ థింక్ నేను అనుకున్నాను దేవుడు దానికి ఒప్పుకుంటాడు అనుకున్నాను. ఇది మరీ చచ్చేలాగా కొడుతుంటే. సో చూడండి, వివాహ బంధం అనేది కేవలం ఈ కారణాలను బట్టి, అంటే పూర్తి బాధ్యత రాహిత్యం, స్త్రీ తత్వం పురుషుల తత్వం లేకపోవడం, విశ్వాసాన్ని మనం విశ్వాసులం అయ్యామనే కారణంతో ప్రభువుని ద్వేషిస్తూ నాకు వద్దు ఈ వివాహ బంధం అని అనుకోవడం, అలాగే వ్యభిచార అక్రమ సంబంధం పెట్టుకుని మారను అని అనడం, ఈ సందర్భాల్లో ఇక నువ్వు వివాహ బంధంలో నువ్వు దాన్ని తెంచుకోవడానికి దేవుడు ఒప్పుకుంటున్నాడు.
ఓకే, ఈ కారణాల బట్టి కాకుండా ఏ కారణం చేతనైనా కానీ విడిపోయి వేరే వివాహం చేసుకుంటే, అంటే నేను ఒక సందర్భం చెప్తాను. మేము రాయలసీమలో నంద్యాలకి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో సువార్త సేవ పరిచయం చేసినప్పుడు, ఒక సంవత్సర కాలం పరిచయం చేసి అక్కడ పరిచయం చేసినప్పుడు అక్కడ ఒక కుటుంబం మాకు కనబడ్డారు. భర్త ముందు అక్కను చేసుకున్నాడు, అక్కను వదిలేశాడు. ఎందుకంటే అక్కకి పిల్లలు పుట్టాడు. అందుకని అక్కను వదిలేసి విడాకులు ఇచ్చేసి ఇప్పుడు చెల్లిని చేసుకున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? బిడ్డలు లేరు అనే ఉద్దేశంతో విడాకులు ఇవ్వచ్చా? బైబిల్ అలా చెప్పట్లా, ఇవ్వకూడదు, విడాకులు ఇవ్వకూడదు. ఒకవేళ బిడ్డలు నీ వల్ల, సరే భార్యలోనే లోపం ఉంది అని అనుకుందాం. చాలా సందర్భాల్లో భర్తలో కూడా లోపం ఉంది. కొన్ని సందర్భాల్లో స్త్రీకి ఉన్న ఆరోగ్య కారణాలను బట్టి స్త్రీ బిడ్డలను కనలేనటువంటి స్థితిలో ఉండొచ్చు. ఇదిగో నువ్వు బిడ్డలను కనలేకపోతున్నావు కాబట్టి నువ్వు నాకు వద్దు అని చెప్పేసి విడాకులు ఇచ్చాడు అంటే, విడాకులు ఇచ్చి ఇతను కనుక వేరే వివాహం చేసుకున్నాడు అని అంటే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈ చేసుకున్న పురుషుడు వ్యభిచారం చేస్తున్నట్లే, చేసుకున్న స్త్రీ కూడా వ్యభిచారం చేస్తున్నట్లే. ఎందుకు? ఇతను తన భార్యతో తెగతెంపులు చేసుకోవడానికి సరైన కారణం లేదు, దేవుని కోణంలో అది సరైన కారణం కాదు. కాబట్టి ఇతని వివాహ బంధం తెగలేదు దేవుని దృష్టికి. అందుకని బిడ్డలు లేరనే కారణంతో భార్యని వదిలేసి ఇంకొకరిని చేసుకున్న ఈ భర్త వ్యభిచారం చేస్తున్నాడు. ఇప్పుడు ఆమె చేసుకోవడానికి వచ్చింది కదా, ఆమె కూడా వ్యభిచారం చేస్తున్నట్లే. ఎందుకు? పరాయి పురుషునితో తను అక్రమ సంబంధంలో కొనసాగినట్లే. ఈ బంధం సరిగ్గా తెగిపోలేదు కాబట్టి అందువల్ల వీళ్ళిద్దరూ వ్యభిచారం చేసినట్టు. తర్వాత ఈమెకు ఏ విధంగా కూడా న్యాయం జరగల. బిడ్డలు కనలేదనే కారణాన్ని బట్టి భర్త వదిలేశాడు. ఇప్పుడు ఈమె వెళ్ళి వేరే వాళ్ళని వివాహం చేసుకుందనుకో. వివాహం చేసుకుంటే అప్పుడు ఆమె చేస్తున్నది కూడా వ్యభిచారమే, కానీ నేరం ఆమెది కాదు. నేరం ఎవరిదే? వదిలేసింది భర్తది. అదేంటండి, ఆవిడ చేసుకుంటే ఇతనికి ఎందుకు నేరం అని అంటే, ఆమె చేసుకోవడంలో న్యాయం ఉంది, ఎందుకంటే నువ్వు వదిలేసావుగా. కానీ ఆమె చేసినటువంటి ఆ సంసార ధర్మం ఏదైతే ఉందో అది దేవుని దృష్టికి వ్యభిచారంగా పరిగణించబడుతుంది. ఆ వ్యభిచారానికి కారణం వదిలేసినటువంటి భర్తదే. అందుకని ఇప్పుడు ఆ కోణంలో మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనాన్ని చూస్తే, మత్తయి 5:32, నేను ఈ మాట నేను చదివి ముగిస్తాను. నేను మీతో చెప్పింది ఏంటంటే, వ్యభిచార కారణాన్ని బట్టి కాక తన భార్యను విడనాడే ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు కూడా వ్యభిచరిస్తున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఆ స్త్రీది నేరం లేదు, వదిలేసిన వాడిది నేరం, చేసుకునేవాడిది కూడా నేరమే. ఎందుకు? సరైన రీతిలో నీకు విడాకులు జరగలేదు కాబట్టి నేను చేసుకోకూడదు అని అతను కూడా దూరం ఉండాలి. కాబట్టి వివాహాలు చేసుకోవచ్చు. భార్య కానీ భర్త కానీ మరణించారు, 2 సార్లు మరణించారు అనుకోండి, 3వ సారి అయినా చేసుకోవచ్చు. 3 సార్లు మరణించారు, 4వ సారి అయినా చేసుకోవచ్చు. మరణిస్తే దేవుడు దానికి అభ్యంతరం చెప్పడు. కానీ అలా చేసుకునేటప్పుడు మన వివాహం క్లీన్గా ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తి మొదటి వివాహం చేసుకునే వ్యక్తి అయితే నో ప్రాబ్లం, కానీ రెండో వ్యక్తిది కూడా రెండో వివాహం అయితే కనుక ఆ రెండో వివాహం ఏ విధంగా ఎండ్ అయింది, ముగిసింది అనే దాన్ని ఆలోచిస్తూనే వివాహ నిర్ణయం తీసుకోవాలి. లేదనంటే కనుక అది అక్రమ సంబంధం అయిపోయే అవకాశం ఉంది దేవుని దృష్టికి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కూడా ప్రభు వివాహం గురించి మాట్లాడాడు. మత్తయి సువార్త 19:3-4 వచనాలు, పరిసయ్యులను శోధించాలని ఆయన ఎద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాటుట న్యాయమా అని అన్నప్పుడు, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని
అక్కడ పురుషుని గాను స్త్రీని గాను అని ఉంది కదా, అక్కడ ఏమని పెట్టాలంటే ఒక్క భార్యను ఒక్క భర్తను సృష్టించాడు, ఒక్క పురుషుణ్ణి ఒక్క స్త్రీని సృష్టించాడు. అంటే అర్థం ఏంటి? ఒక్క పురుషునికి ఒక్క స్త్రీయే భార్యగా ఉండాలి అని అలా చేశాడు. కాబట్టి పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు. తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గుతుంది, ఆధారపడడం తగ్గుతుంది. దాన్ని చూసి తల్లిదండ్రులు అల్లాడిపోతూ ఉంటారు, నా కొడుకు నన్ను వదిలేశాడు. కానీ దేవుడు తన వాక్యంలో చెప్పాడు, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకుంటాడు. వారిద్దరూ ఏక శరీరంగా ఉంటారు. రెండు ఆత్మలు, రెండు మనసులు, రెండు హృదయాలు ఏవైనా కావచ్చు, కానీ శరీరం మాత్రం ఒక్కటే. కాబట్టి వారిద్దరు ఇద్దరు కాక ఏక శరీరంగా ఉంటారు. కాబట్టి దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరుపరచుకోవడం. అయితే వాళ్ళు వెంటనే అడిగారు, మరి విడాకులు ఇచ్చి మీరు వేరవచ్చు అని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడంటే, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే ఆ విధంగా ఆజ్ఞాపించాడు. అంటే వ్యభిచారం ఎవరో అక్రమ సంబంధంలో పడిపోయారు, పశ్చాత్తాపడినా సరే క్షమించకుండా నాకు నీతో సంబంధం కొనసాగాలని లేదు అని అనడం, పశ్చాత్తాపడినా సరే అలా అనడం హృదయ కాఠిన్యమే. తప్పులు చేస్తారండి మనుషులు, కానీ నిజంగా పశ్చాత్తాపడినప్పుడు క్షమించాలి ప్రభు మనసుతో. ఒకవేళ అలా ఇచ్చారంటే హృదయ కాఠిన్యాన్ని బట్టి ఇచ్చేసారు అంతే. హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అలా ఇచ్చాడు తప్ప ఆది నుంచి అలాగూ జరగలేదు. ఇప్పుడు 9వ వచనం చూడండి. మరియు వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు, విడనాడబడినని పెండ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేస్తున్నాడు. సో మరలా అదే విషయాన్ని చెప్పాడు అన్నాడు. అందువల్ల వివాహ బంధం అనేది మనుషులు ఊరికనే తెంచేసుకుంటారు. వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప విడాకులు తీసుకోవడానికి అవకాశం లేదు అని కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో అవిశ్వాసి వదిలేస్తానంటే వానివ్వండి అని అనడం జరిగింది తప్ప మిగిలిన వాళ్ళు ఇక చిన్న చిన్న కారణాలను బట్టి విడిపోవడం అజ్ఞానమే, అది దేవుని దృష్టికి పాపమే. ఒక సందర్భంలో ఒకే స్టేజ్ మీద విజయవాడలోనే పెళ్లి జరిగింది. ఒకే స్టేజ్ మీద ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ముల్ని చేసుకున్నారు. దానికి రాజశేఖర రెడ్డి గారు అల్లుడు అనిల్ కుమార్ గారు వచ్చి అందులో ప్రసంగం చేశారు. అయితే వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అని అంటే, ఒకళ్ళ తల్లిదండ్రులను ఒకళ్ళు తిట్టుకున్నారు. అందువల్ల భర్త కొట్టాడు, నన్ను కొడతావా అని చెప్పేసి భార్య కూడా ఎగిరి కొట్టింది. సో మీ నాన్న ఎదవంటే మీ నాన్న ఎదవా అని అనుకున్నారు అంతే. 2 పెళ్ళిళ్ళు ఎంతో అట్టహాసంగా జరిగాయి. 2 పెళ్ళిళ్ళు కూడా పెటాకులైపోయాయి. ఇప్పుడు ఈ కారణాన్ని బట్టి విడిపోవచ్చా? ఆమె ఇంకొకరిని చేసేసుకుంది, మళ్ళీ వదిలేసిన ఆమె, వాళ్ళ సంగతి తెలియదు. సో ఇప్పుడు ఇది దేవుని దృష్టికి న్యాయబద్ధమైన వివాహమైన రెండో వివాహం? గొడవలు జరుగుతాయండి, కానీ అది విడాకులు తీసుకున్నంత తీవ్రమైనదా? ఇక డబ్బులు కారణాన్ని చూపించి డబ్బున్నవాడు తగలగానే వెనకాల ఉన్న తల్లిదండ్రులు అమ్మాయిల్ని మార్చేసే అవకాశం ఉంది, అబ్బాయిల్ని మార్చేసే అవకాశం. అందువల్ల చాలా సందర్భాల్లో వెనకాల ఉన్న తల్లిదండ్రులు ముందెందుకు వచ్చేసి తర్వాత ఆ సంబంధాలు తప్పించేయడానికి ప్రయత్నం చేయడం, లేదంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళే వాళ్ళ ఈగోల్ని వదులుకోలేక, ఆహారాన్ని వదిలిపెట్టలేక వదిలేసుకోవడం, తర్వాత వేరే వివాహాలు చేసుకోవడం, వీళ్ళందరూ కూడా అక్రమ సంబంధాలను కొనసాగుతున్నారు అన్నమాట. కాబట్టి ఆ కోణంలో చూస్తే, వాక్యం కోణంలో చూస్తే ఇప్పుడు ఎంతమంది వ్యభిచారంలోనే కొనసాగుతున్నారో చూడండి. దేవుడు వివాహం విషయంలో చాలా తీవ్రమైన ఆజ్ఞలను జారీ చేశాడు. కాబట్టి వివాహ బంధం పవిత్రమైనది,
ఒక పురుషునికి ఒక స్త్రీకి మధ్యన మాత్రమే ఉండవలసింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే విడిపోవడానికి వాక్యానుసారమైన కారణం లేకపోతే కనుక అసలు ఆలోచనే రానివ్వకూడదు. కాబట్టి ఈ వివాహ బంధంలో మనల్ని పెట్టాడు, అద్భుతమైన వ్యవస్థగా దీన్ని సృష్టించాడు. ఈ వివాహ వ్యవస్థ ద్వారానే మొత్తం లోకమంతా కూడా విస్తరింపజేయాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఈ వివాహం అనేది క్రీస్తుకి సంఘానికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలిపేది. కాబట్టి మనం వివాహం అనే ఈ బంధాన్ని చాలా పవిత్రమైనదిగా, చాలా తీవ్రమైనదిగా ఎంచాలి. దేవుడి మాటలు దీవించుగా.